ఎవరు మీనాక్షి నాయుడు మీనాక్షి నాయుడు వచ్చినాడు అడుగో. పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణ బోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. మొత్తం 48. అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా అంత ఇంతయనిగింటికి రానిది వంతుగా తెలియవేవో మనసా అంతట నిండిన చలముగనుగొని సతసముందవేవో మనసా ఎరుక మరపులకు ఎరుకయ్యోండిన ఎరుకను తెలియవేవో మనసా మరపులేక పరిపూర్ణమునందున మగ్రతనొందవేవో మనసా అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా చిల్లర బోధల నెల్లను మానియు చిత్తములో పలవో మనసా ముల్లోకంబుల దుర్లభమైన తెలము తెలియుమివో మనసా అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా నాద బిందు కళలంతకయుండే ఆదిని తెలియవేవో మనసా భేదములేకను సర్వ సాధన మొదలవేవో మనసా అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా సంశయ వృత్తుల ధ్వంసం బయ్యటి శక్తి తెలియవేవో మనసా హంసాక్షరముల ద్వయ దోషంబుల సంతత మొదలవేవో మనసా అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా క్షేత్రముకు క్షేత్రం పైన క్షేమమెరుగవేవో మనసా పాత్రముకు పాత్రం పైన సూత్రము గలయవేవో మనసా అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా సర్వేంద్రియముల వృత్తి ప్రవృత్తుల సమయ జయవేవో మనసా నిర్వీంద్రియమై నిలచిన బ్రహ్మము నీవే చూడుము ఓ మనసా అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా ధర్మ వృత్తుల మానియు నిర్మలముందవేవో మనసా మర్మములన్నీయు కర్మములని నిజం ధర్మము పూనవేవో మనసా అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా
సత్యాసత్యములు తవి అనుకొని మత్తుబాయవేవో మనసా నిత్యానిత్యములన్ని రిత్తయని నిజమును తెలియవేవో మనసా అంతట నిందిన చలముగనుగొని సంతసముందవేవో మనసా అచల గురుని పదమాశ్రయించియు సచలము బాయవేవో మనసా నిశ్చలమైన నిజ పదమొందియు నిజమచలముగావో మనసా అతట నిండిన చలముగనుగొని సతసముందవేవో మనసా గురువారేశుని కృప సంపూర్తియు కుదిరియున్నదేవో మనసా గరిమె తోడు తారామాదాసుకు ఘనపదమంపెవేవో మనసా అంతట నిండిన చలముగనుగొని సతసముందవేవో మనసా జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విష్ణువానంద కృష్ణమూర్త్యాజులకు జై అనంతకోటి గురు భక్త మండలికి జై గురు పరంపరముకు జై జై గురుదేవ జై గురుదేవ. అందరికీ జై గురు. నిన్న ఎక్కడి వరకు అయింది కరెక్ట్గా? అన్న 221 పేజీ పైన అయితే యువతల పేజీలో 220 పేజీలో కింద తీసుకొని దాని నుంచి కనెక్ట్ పెట్టుకుంటే బాగుంటుంది. సరే. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. ఆ రీతిగా ముమ్మలనే సుబ్బారావు గారిచే ఇవ్వబడిన ప్రమాణ పత్రం సాక్షిగా ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షం తస్మై ఓంకారాయ నమో నమః. ఓంకారం బిందు సంయుక్తం. ఓంకారంలోనే బిందువు ఉంది. దాని ముందు ఒక బిందువు పెట్టామనుకో, పెడితే ఏమైందంటే నిత్యం ధ్యాయంతి యోగినః. ఇది రాజయోగి చేయాల్సినటువంటి పద్ధతి, ఇది అచల యోగి చేయవలసినటువంటి పద్ధతి, ఇది దేశకేంద్రులు చేసేటువంటి పద్ధతి. యోగి అంటే ముక్తుడు అని అర్థం. ఈ నిత్యముక్తుడు ఎవరై ఉన్నారో ఆ చేయాల్సిన పని ఏమిటి అంటే నిరంతరము ఆ ఓం అనే దానికి ముందు సున్న ఉన్నటువంటి దాని అర్థం యొక్క భావనలో ఉండాలి. దాని అర్థం భావన ఏమిటంటే ఎప్పుడు ఇది లేదు, ముందు లేదు, మళ్ళా వచ్చి ఉత్పత్తికి కారణమైనటువంటి ఓమే కదా. ఉత్పత్తికి కారణంగా జగత్తుత్పత్తికి కారణమైనటువంటిది. కాబట్టి ఇది ఎప్పుడూ లేదు, ఇప్పుడు లేదు, తర్వాతను లేదు, అవతల లేదు. అవతల బిందువు పెడితే యువతల దానికి విలువ లేదు కాబట్టి ఎప్పటికీ లేదు, ముందు లేదు. అంటే నిత్యముక్తుడు ఎప్పుడూ ఇదే గుర్తుండాల్సింది, నిరంతరం గుర్తుండాలి. నిత్యం ధ్యాయంతి యోగినః. యోగి అయిన వాడు, నిత్యము దేశకేంద్రుడైన వాడు నిత్యము ఇది భావనలోనే ఉండాలి. లేనిదే ఇది, లేని దాంట్లో ఉన్నట్టుగా జరుగుతున్నటువంటి కళగా నేను భావన చెందుతున్నాను. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. అక్షరమైనటువంటి ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అంటే అదే అక్షర స్వరూపంగా ఉన్నటువంటి బ్రహ్మము. ఆ ఓం అని చెప్తున్నది. క్షరంగా ఉన్నదేమో ఎప్పుడు పుట్టి నశించేటువంటి పద్ధతిలో ఉంది. అది ఆత్మగా ఉన్నదాన్ని అందుకని అట్లా చెప్పారు. ఎట్లా అంటే అది ధరిస్తోంది, వస్తోంది, అదేమో బట్టలు మార్చినట్టుగా ఈ దేహాలని ఉపాధి పొందుతోంది ఆయా కర్మల ఫలితంగా అనుభవించడానికి తప్ప
ఇది మాత్రం ఎప్పుడు పుట్టిపోయేదిగా ఉంది అని. ఆ అక్షర పురుషుణ్ణి ఎరిగినటువంటి వాడెవరైతే ఉన్నారో ముందు బిందు అను స్వరాన్ని బోధించడం ద్వారా ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన అంటే శబ్ద బ్రహ్మము నిశ్శబ్ద బ్రహ్మం అయిపోయింది. ఇప్పుడు శబ్ద బ్రహ్మం నిశ్శబ్ద బ్రహ్మం అయిపోయింది. శబ్ద బ్రహ్మం కాకముందు ఏమిగా ఉన్నది? ప్రణవంగా ఉంది. ప్రణవం అనేది శబ్దముతో కూడి బయటకు వచ్చిన తర్వాత ఓంకారము అని అన్నారు. నిశ్శబ్ద బ్రహ్మంగా ఉన్నటువంటి స్థితిలోకి పోయింది. నిశ్శబ్ద బ్రహ్మం అయిపోయింది. అప్పుడు కామదం మోక్షం దైవదం అన్నటువంటి బీజాక్షరంలో కామదం అంటే చాలా బీజాలు ఉన్నాయి. సంస్కృత భాషలో, తెలుగు భాషలో అక్షరాలన్నీ బీజాక్షరాలే. సంస్కృత భాషలోను తెలుగు భాషలోను ఉన్నటువంటి అక్షరాలన్నీ అవి మన లోపల నాదశక్తిని ఉద్భవించేటువంటి అణువాయుధముల వంటివి. ఈ అక్షరాలన్నీ ఏం చేస్తున్నాయి? అక్షరాలని కలిపితేనే ఒక అర్థవంతమైన పదాలు మన నోట్లోంచి వస్తున్నాయి. లేకపోతే ఇతర వాటికి అక్షరాలతో పని లేనటువంటి అరుపులు ఎట్లున్నాయో అట్లా జంతుజాలాలకు. మానవునికి మాత్రమే వైఖరి వాక్కు ఉంది. వైఖరి వాక్ అంటే అది పూర్తి అర్థవంతమైనటువంటి పదాలతో కొన్ని శబ్దం. అటువంటి శబ్దాన్ని ఉద్భవింపజేసేటువంటి అన్వాయుధం లాంటిది ఈ అక్షరాలే అన్ని. ఉపాసన ద్వారా, సంపుటీకరణ ద్వారా, అనుస్వారం ద్వారా, అనుదాత్త సరిత స్వరముల ద్వారా ఇదేంటంటే ఈ ఉపాసన అనేదేమో ఒక దాన్ని ఉపాసించడం, సంపుటీకరణం ద్వారా అన్నిటినీ కలిపి సంపుటీకరణ చేయడం ఈ పదాలను, అనుస్వారం ద్వారా, అనుదాత్త సరిత స్వరముల ద్వారా, ఇవన్నీ వ్యాకరణ శాస్త్రంలో వచ్చేటివి. మళ్ళీ గానం, మననం, ఉపాసన ద్వారా గానం చేయడం అనేది కూడా ఈ శబ్దంతోనే, ఈ పదాలతోనే గానం చేస్తున్నాం. మననం చేసుకోవడం, మళ్ళీ వాటిని ఉపాసించడం అనేటువంటి ద్వారా మంత్రాధిష్టానమైనటువంటి దివ్యత్వాన్ని అనుసంధానం చేయడం ద్వారా, ఆ మంత్రానికి అధిష్టానమైనటువంటి దివ్యత్వాన్ని అనుసంధానం చేయడం ద్వారా ఏర్పడే సమస్త శక్తి సంపద అంతా కూడా ఈ అక్షరాల్లోనే ఉంది. మంత్రం చెప్పాలన్నా కూడా అక్షరాలే. ఆ అక్షరాలు ఏవైతే మొదటి బీజాక్షరాలు ఉన్నాయో అకార ఉకార మకారములు, దాంతో వయం ఏర్పడింది. ఆ తర్వాత అనేక అక్షరాలన్నీ వచ్చినాయి. అట్టి శక్తిని తెలుసుకొని అట్టివారు అట్టి అధిష్టానమైనటువంటి పంచబ్రహ్మలను తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో, ఈ శక్తి ఏ విధంగా వచ్చింది? ఆ శబ్దం ద్వారా మొదట ఏర్పడింది అదే ఆకాశం, తర్వాత మిగిలిన వాటన్నిటికీ కలిపి ఏర్పడినటువంటి దానిగా తయారైంది. ఆ వాటితో కలిసి పంచభూతాత్మకమైనటువంటి కంటికి కనపడే స్థూల రూపం ఏర్పడింది. అదేమో సూక్ష్మ స్థితిలో ఉంది. ఈ శక్తి అంతా ఎక్కడి నుంచి ఉంది అంటే ఈ అక్షరాలలో ఉంది. ఆ శక్తిని తెలిసి ఎవరైతే ఉన్నారో ఆ బీజాక్షరాలను ఉపయోగించి మంత్రాలను తయారు చేశారు. వాటి అధిష్టానంగా ఉన్నటువంటి పంచబ్రహ్మలు తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో, 5 రకాలుగా చెప్పినటువంటి కృతులు ఏవైతే 5 పనులు చేస్తున్నారో వాళ్ళు పంచబ్రహ్మలుగా చెప్పారు. కానీ నిజానికి అదంతటికీ ఒక్కటే కారణం. వ్యక్తమై ఏదైతే కోరిందో, సంకల్పించిందో అది. 5గా చెప్పబడి సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షణలు అనేటువంటి 5 రకాల పనులు. ఆ పనులు చేసిన సందర్భాన్ని బట్టి ఆయా స్థితులను పోల్చారు తప్ప ఆ 5గురు నిజానికి ఒకటే. ఆ పంచబ్రహ్మలు ఎవరైతే తెలుసు అంటే ఏం పని, ఏ కార్యం జరుగుతుందో, దేనివల్ల వారు దేనికి అధిదేవతలుగా ఉన్నారో, ఈ పంచబ్రహ్మలు పంచశక్తులు ఏ బయలునందు లేవో ఈ పంచబ్రహ్మలు కానీ ఇవి చేసే పనులు కానీ, ఇవి చేసేటువంటి ఈ 5 రకాల పనులు సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణ అనేటివి. శివయ్య స్వామి ఫోన్ చేస్తాను. అది ఫోన్లో ప్రాబ్లం ఉంటుంది, నాకు చేస్తాడు. ఏం చేయాలో ఇది. ఒక నిమిషం ఉండండి, అని చేస్తాం.
ఆ? చాలా వెనక నుంచి చెప్తున్నారు, ఆల్రెడీ జరిగిండేదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారని అంటున్నాడు శివయ్య. మరి నేను పేజీ అడిగినా, మరి చూసుకోండి వాళ్ళు కరెక్ట్గా నిబద్ధతగా అది పెట్టుకుంటున్నారా లేదా, మళ్ళీ జరిగిండేటివి మళ్ళీ చెప్తున్నారని అంటున్నాడు ఆయన. లేదులేనా, ఇది జరిగిండేది యువతలది ఒకటే. ఈ 5 పేరాగ్రాఫ్ 223 పేజీలో 6వ పేరాకాటికి అయిపోయిందని చెప్పాడు ఆయన. లేదన్నా, ఆయప చదువుకో అంటాడు ఆటికి. ఆయప మరి చదువుకుంటూ పోయింటాడు ముందు. అందరి దగ్గర బుక్కులు కూడా ఇచ్చినాం కదా, ఆయప చూసుకుంటా ముందు అంటాడు. చదువుకుంటూ పోయింటాడు, ఆడు గుర్తు పెట్టుకుంటాడు మామూలు. ఆ, సరే సరే. సరే. తనకు తా వచ్చి మోక్షకాంత ఈ బయలునందు దేవుడు ఎక్కడైతే అట్టి బయలులో ఏ బయలందు ఇవి లేవో ఈ పంచశక్తులు పంచబ్రహ్మలు ఎక్కడ సృష్టి స్థితి లయాలనేటివి విస్తీర్ణ ఆకర్షణలు అనేటివి లేవో అది బయలుగా ఉంది. అట్టి బయలు ఎరిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన నమో నమః అనేటువంటి స్వరూపమే ఓంకారము. ఇంకా వారికి కామదం ఏంటి అంటే, కామదం అంటే కోరిక అని కాదు, ముక్తికాంత మోక్షకాంత తనకు తానై వచ్చి వరించుట. అలా దేశకేంద్రులను నాకు ముక్తి మోక్షం ఇవ్వమని ప్రార్థించరట దేశకేంద్రులు. ఎందుకంటే ప్రార్థించడానికి ఈశ్వరుడు ఎక్కడ, బ్రహ్మం ఎక్కడ, తానెక్కడ, ఇన్ని లేవు కదా, ఇవన్నీ అనేకం ఉన్నాయనేదంతా ఎరుగు కదా. ఆ ఎరుకు పోయిన తర్వాత తనకు తావచ్చు మోక్షకాంత అనేది ఇది నేను చదివినట్టుగా నేను కూడా ఇన్నే బస్సులో ముక్తికాంత సందర్భం. కాబట్టి అంటే మోక్షమే లేనటువంటి స్థితికి చేరుతాడు, మోక్షమే లేనటువంటి స్థితికి చేరుతాడు. మోక్షాపేక్ష లేదని అక్కడ చెప్పిన దానికి కుదురుతుందేమో చూడండి, ఇక్కడ చెప్పి వచ్చినటువంటి ఈ సమాధానం. తనకు తా వచ్చి మోక్షకాంత ముక్తికాంత వలచి వరించునట. ఎందుకంటే తనకు ఎరుక లేదు, ఎరుక ఉంటేనే ఆ పైన చెప్పినటువంటి పంచబ్రహ్మములు కానీ బ్రహ్మ కానీ ప్రార్థించుట కానీ చేయడానికి ఇంకో అన్యం ముందని ప్రార్థించాలి కదా. అన్యమే లేనటువంటి తనకు తాను మాత్రమే ఉన్నటువంటి ఆ దాంట్లో నుంచి దాటుకున్నటువంటి వారికి ఆ తనకు తా వస్తుందట, వరణం జరుగుతుందట. అంటే మోక్షమే లేనటువంటి స్థితికి చేరతాడు, ముక్తి అనేది లేనటువంటి స్థితికి చేరతాడు. ఏ బట్టబయలునందు ఈ అనంత విశ్వం లేదో, ఏ బట్టబయలు ఈ అనంత విశ్వం లేదో అట్టి ఎరుక లేనటువంటి స్థితి యందు, తానే లేని స్థితి యందు, నేనే లేని స్థితి యందు బంధమోక్షముల ప్రసక్తే లేదు కదా. నేనుంటే కదా బంధము, నేనుంటే మోక్షము. మళ్ళీ తిరిగి రాని ముక్తి అనేది కూడా నేనుంటేనే కదా. నేను లేదు, దాన్ని కోరేటువంటి ఎరుక లేదు, ఇంకా ప్రసక్తే లేదు కదా. అట్టి స్థితి యందు నిలిచినటువంటి దేశకేంద్రునికి ప్రకృతి పురుషుడు ఆలుమగుడుగానై ఎరుక కెరికే కానబడు. ఆ ప్రకృతిగా ఉన్నటువంటిది ఈ స్థూల జగత్తుగా ఉంది, దాన్ని నడిపిస్తున్నటువంటి అధిష్టానంగా ఉన్నదేమో పురుషుడుగా ఉంది. ఆ రెండు ఆలుమగుడుగా విధంగా ఈ ఎరుకే కానబడు, ఆ ఎరుకకే ఎరుక కనబడుతుందట. ఇలా ఎరుక విడిపించబడి పంచదశి పద్ధతిగా చూడండి. ఇలా ఎరుక విడిపించబడి పంచదశి పద్ధతిగా చూడండి అంటే పంచదశి మంత్రం మీకు అందరికీ ఇటీవల అంతలక్క చెప్తున్నాను, అంతకుముందు పూర్వం చెప్పేవాళ్ళు కాదట. 3వ మంత్రంగా చెప్పినటువంటి స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని యథాతథ అని చెప్పారే. స్వప్నంలో వచ్చిన ఏ విధంగా స్వప్నంలో వచ్చింది ఉందో, స్వప్నంలో వచ్చినటువంటి వస్తువులు స్వప్నంలో వచ్చినటువంటివన్నీ ఏ విధంగా లేవో మేల్కుంటే, అట్లా గురుమెలకువతో ఈ పద్ధతిగా చూసి మేల్కొంటే క్లియరింగ్ పంచదశి పద్ధతిగా చూడండి. బట్ట బయలై నిలిచిన స్థితి యందు ఆ దేశకేంద్రులకు ప్రణమిలుతూ మీరంతా కూడా బట్టబయల అయినటువంటి స్థితి యందు ప్రణమిలుతూ చూడమని చెప్తున్నాడు. ఇంకా 52వ అనార్థం.
మేలుక సుషుప్తి లోపల కాదు తెంచును కాదు 52 గుర్తాలీల బయలులో 52 ఒకదే దాని తనువున సకలావస్థలు జనించి చనిన విధమున అకలంకమైన బయలులో ప్రకటం బయలేని ఎరుక బయలుండా చూచి తన ముత్సాట పరికించి లేచి ఒక కొంత పైన ఉండేటందుకు లేక సకల భూతన వెంట తను బట్ట బయలుండట పరికించి లేచి జయ గురు సిగ్నల్స్ సరిగ్గా లేవు, బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్. సరిగ్గా రాలా. నువ్వు చదువు బావా అదే సంజయ్ బాబు. పద్యం అంతా బ్రేకే. ఆ, నీకు వాయిస్ అనుకూలంగా వస్తావులే, నువ్వు చదువు పద్యం. ఒక దేహదారి తనువున సకలావస్థలు జనించి చెనిన విధమున అకలంకమైన బయలులో ప్రకటం బయలేని ఎరుక బయలుండజూచి బయలుండా జూచి అయ్యో తన ముత్తాట పరికించి లేచి ఉందా? అవతల ఆయన చదువుతానడు కదా, మళ్ళా నువ్వు అడ్డం రాకపోతే ఏమి? కాని 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 సరే ఆయనకు నెట్ లేదు కాబట్టి ఈయన చదివేది ఆయనకి వినపడి ఉండదు. మళ్ళీ నాది వినపడతానని సరేలే కానీ సరేలే. అదే శివయ్య స్వామి చేస్తానే ఉన్నాడు మళ్ళా ఫోన్, ఇదంతా అయిపోయిందని. గిడిచిపెట్టడు. మరి చదివిండే వాళ్ళు, మరి ఈ పద్యం చదివిండే వాళ్ళకన్నా గుర్తుండాలి కదా. నిన్న అయిపోయింటే, నిన్న ఈ 10 చదివింటే ఇది. ఓ శిష్యుడా, ఎరుకోపాధి యగు ఒక శరీరమందు కాలకృతమైనటువంటి స్థితి విశేషమున బాల్యము, యౌవనము, కౌమారం, వార్ధక్యము, జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురియము, మరణావస్థలు కలుగుచూ పోవుచున్నవి. అట్లే నిష్కలమైన పరబయలునందు లేని ఎరుక ప్రకటమవుతున్నది. కాబట్టి శిష్యుడా చెప్తున్నాడు, ఓ శిష్యుడా, ఎరుకోపాధి యగు, ఎరుకతో కూడి ఉపాధి, ఎరుకతోనే ఎరుకే ధరించింది ఉపాధిని. ఆ ఎరుకోపాధి అయినటువంటి ఒక శరీరం నందు ఈ కాలకృతమైన స్థితి విశేషమున కాలము యొక్క కాలం చేత ప్రభావితం చెందుతున్నటువంటి ఆ స్థితులు వస్తున్నాయి. బాల్యం వస్తోంది, యౌవనం, కౌమారం, వార్ధక్యము, జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురియము, మరణావస్థలు కలుగుచూ పోవచ్చు ఉన్నాయి. పుట్టినప్పటి నుంచి శరీరాన్ని ధరించినప్పటి నుండి జరుగుతున్నటువంటి కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవి. రోజువారీ జరుగుతున్న పరిణామాలేమో జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురియము, మరణావస్థ, ఇవి కలుగుతున్నాయి. ఇవేమో ఇప్పుడు కొన్ని రోజువారీ జరుగుతున్నాయి. రోజువారీ అంటే నిజానికి మా నిద్రను కూడా పోల్చారు కాబట్టి నిద్రపోతున్నాడు, మొత్తం లేకుండా మళ్ళీ వస్తున్నాడు పొద్దున. ఈ కాలకృతంలో శరీరానికి ఏమో మార్పు జరుగుతుంది, కానీ మిగిలిన దానికేమో కాలాన్ని బట్టి వచ్చేటువంటి ముసలితనం రావడం ఇట్లాంటివన్నీ ఎరుకకైతే లేవు, దానికైతే వస్తున్నాయి. శివయ్య ఫోన్ చేస్తూనే ఉన్నాడు, ఏం చేయాలి నేను? ఎవరైనా మాట్లాడన్నారా శివయ్యతో ఫోన్ చేసి? ఫోన్ చేసి నేను మాట్లాడతాను. జరిగిందేదే స్వామి, ఇదైతే నిన్న జరిగింది. పెద్దోళ్ళకి ఎదురు మాట్లాడలే, గురికే ఉండాను. ఇదైతే నిన్న జరిగింది. ఇది
నీవు కంగా వేరే ఆ? రాసిద్వారమో లేకుంటే వెంకటదాసుని కనుకో. వచ్చినారు వీళ్ళు ముందుగా రాలేదు, ఎప్పుడు ఇప్పుడే వచ్చాడులే లేటుగా. తెల్లవారులు 11 వరకు వర్షం వచ్చా. అదేను ఇదంతా జరిగింది అంటున్నాడు, ఆల్రెడీ అయిపోయింది అంటున్నాడు. ఇది అయితే నిన్న జరిగింది, నేను విన్నాను. ఒకవేళ అది ఎట్లా జరిగిందో మరి ఏమన్నా అదే డబల్ పడిందో ఎట్లా అర్థం కాలేదు కానీ చెప్తాను. 123 పేజీలో కింది పేరాకాట్ నుంచి ఉంది. 223 ఆ, 231లో 31 1, 2 పైన నుంచి 31 ఎక్కడ 231 కాదప్పా, ఏ అష్టాదశ. బుక్ తీసుకున్నావు నువ్వు? ఇదేనా 231 ఎక్కడెక్కడ పోతుందో చూసుకో. 231 అంటే యాడ లేదులే, 223లో కింద పేర ఉంది. 23లో కింద పేరా? ఆ కాబట్టి ఆ సూత్ర సముచ్చయాన్ని స్వీకరించేటప్పుడు ఏది ప్రధానంగా అష్టతనువులు తాను కాదు ఇటు నుంచి అష్టతనువులు తాను కాదు, అష్టతనువులు అడవి పట్టాను. సరేనబ్బా, ఇది కరెక్టే. ఇది ఎవరు చెప్పలే, చెప్పేది అది ఉన్నాయా ఆ పేపర్లు 2-3 పేజీలు. మరి పేజీలు పెట్టుకుంటానడో లేదో తెలియదు కానీ అన్నయ్యని అడిగితే ఫస్ట్ చెప్పాడు ఇట్లా అని. ఆ చెప్పిందంతా మళ్ళీ చదవాల్సి వస్తుంది. సరే, గుర్తించిన వాళ్ళు లేకపోతే నిన్న ముగిసిన వాళ్ళు కనీసం మళ్ళా నాకు రాత్రి చెప్పేదో లేకపోతే దీంట్లో పెడితే మేలుకి ఇంకటి నుంచి పేజీ ఇది అయిపోతానే. ఒక దేహదారి తనువున పద్యం చదివినాడా లేదా అన్నయ్య? అప్పుడు చదివినాడు కరెక్టే, నిన్న వినిండే వాళ్ళు చెప్పాలా. అటు నుంచి చెప్పితే అది వల్ల దానివల్ల చెప్పినందువల్ల 4 పేజీల అవతల నుంచి మొదలు పెట్టుకొని చెప్పినట్టు అయింది. మరి చదివిందా లేదా? నిన్న నేను చదివినాను, నిన్నుదో పెన్నుతో టిక్ పెట్టుకొని ఉండా. రా, నేను పెట్టుకున్నావు, రాలేదు కదా నువ్వు. నేను చేసేది పెట్టుకున్నావు కానీ నువ్వు క్లాసుకు రాలేదు కదా. పెన్నుతో టిక్ నేను రాలే. ఇదో రాత్రి 11:30 వరకు వర్షం వచ్చిందా, దానివల్ల రాలేకపోయినాను. పడుకోండి. పద్యం అయిపోయింది అనుకున్నా నేను.